हे कृष्णा करुण सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं आ जगद्गुरुवैన కృష్ణ పరమాత్ముడికి ఒకసారి మనసా వాచ కర్మ శరీరంతో నమస్కారం చేస్తే తల్లి అయి తండ్రి అయి గురువై మనకి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇచ్చేవాడే ఆ జగద్గురువు కృష్ణం వందే జగద్గురు అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అహోబిల మావల కోడ కాంజ భార్గవ యోగానంద చంద్రమణ పావన నమోతి నరసింహస్వామి గోవింద గోవింద అయోధ్య ప్రవాస దశరథ మహారాజ కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి వారి గోవింద గోవింద బలే లక్ష్మీ నారాయణ గోవింద పూరి జగన్నాథ్ బలవంత సుభద్ర గోవింద రామేశ్వర సీతారామ గోవింద ద్వారకాధీశ రుక్మిణీమ సత్యభామ జాంబవతీమ గోవింద గోవింద శ్రీ అన్నవర రమా వీర వెంకట సత్య నారాయణ స్వామి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆమదుర్గలవాడ ఉదయకాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందమ్మ మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి నారద వ్యాస భూమి చక్రవర్తి 24 అవతారాలు ఇద్దరు భగవంతుడు ఒకటి ముందుగా అటువంటి కృష్ణ పరమాత్ముడు ఈ జగత్తునంతా పరిపాలన చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా భగవంతుడు. అందుకే 7 కొండల మీద వెంకటరమణుడే ధర్మో రక్షిత ధర్మాన్ని నేను రక్షిస్తే ఆ ధర్మం నేను రక్షిస్తుంది అర్జున అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చక్కగా రోజు 2 శ్లోకాలు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ ఎన్నో రథేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు యుద్ధరంలో అర్జునుడి కోరిక మేరకు కృష్ణుడు రథమును 2 పక్షముల వైపు నిలిపాడు, మధ్యలో నిలిపాడు. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమాములను సోదరులను మనువులను మిత్రులను చూసి హృదయం గ్రహించి ఇలా చెప్తూ ఉన్నాడు, కృష్ణ నాకు విజయము వలదు రాజ్యము వలదు అని ధనుర్బాణమును క్రింద పారవేసి దుఃఖితుడైన అర్జునుడు చూసి కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. మొట్టమొదటి అధ్యాయమే అర్జున విషాద యోగము. మొట్టమొదటి 7 మొదలు పెట్టాడు స్వామి. ఎవరైనా కూడా అలాగే ఉంటుంది. పుట్టాలి ఏం చేస్తామండి, భూమి మీదకి వస్తాను 7లో వస్తాం. ఆశ్చర్యం నవ్వుతో ఎవరైనా వస్తాడా, ఎవరు వెళ్ళిపోయేటప్పుడు కూడా 7 వెళ్ళిపోతారు. అంత ఆశ్చర్యం భగవంతుడు. దానికి చెప్తున్నాడు భగవంతుడు, అశోచ్యానమశోచస్వం ప్రజ్ఞావాదం చ భాష
శాశ్వతమైన ఆత్మల గురించి కానీ దుఃఖింపాయా అర్జున. ఆయన నేను విజయం వద్దు, నాకు ఈ రాజ్యం వలన ఏమి వలదని ఆ చదువు వాళ్ళు అక్కడ మనవచ్చాడు. అందుకే పిల్లవాడు అంటాడు, బొమ్మ నేను స్కూల్ వద్దు, ఏమవుతుంది నాకు చదువు ఏమవుతుంది, నేను ఇంట్లో ఉంటాను అంటాడు. ఊరుకుంటారా ఆ రోజుల్లో? వచ్చి ఆయా వచ్చి ఇంటిలో మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి కోర్టుకు వెళ్ళిపోయి ఎవరు స్కూల్కి రాకపోతే కూడా. అలా కృష్ణ పరమాత్మ గారు ఊరుకుంటాడా? కర్మం కోసం చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరి గురించి అయితే నీవు దుఃఖిస్తున్నావో అటువంటి దుఃఖించకూడదయా, దుఃఖింపదాని గురించి నీవు దుఃఖిస్తున్నావు అని భగవంతుడు చెప్తాడు మనకి. దేని గురించి కూడా నువ్వు దుఃఖించకూడదు. వచ్చేటప్పుడు నువ్వేమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ ఎక్కువ బాలేదు, మధ్యలో నేను ఇచ్చింది ఇక్కడ నువ్వు దాచుకుంటున్నావు, అది కూడా నువ్వు ఎక్కువ పోవడం, నీ శరీరం కూడా నీది కాదు, ఇంకా దేని కోసం దుఃఖిస్తున్నావు చెప్తూ ఆత్మానాత్మ వివేకులు, ఆత్మ వివేకులు, ఈ ఆత్మని తెలిసిన ఆత్మలు ఎవరు? ఈ ఆత్మ తెలిసినట్టు మనమే. ఈ ఆత్మానాత్మ వివేకులైన వారు అనిత్యములైన ఈ శరీరములను గురించి, నిత్యములు శాశ్వతమైన ఆత్మల గురించి దుఃఖింపయ్యా. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు అనిత్యములైన ఈ శరీరాలు ఇవి నిత్యములు కాదు, ఇవి ఒకప్పుడు ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. దీని గురించి అటువంటి ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి కానీ నిత్యములు శాశ్వతమైన ఆత్మల గురించి కానీ దుఃఖింపంటే మేము ఎప్పుడు ఉండేవాడిని. దీని గురించి తీసుకున్నాం, వాళ్ళందరూ ఉండేవాళ్ళే కదా అర్జున. అందుకేమో సామాన్య విషయమండి, కృష్ణ పరమాత్ముడు ఏదో చెప్పేస్తారు కానీ ఇదే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇంకా ఏడుచుకున్నావు అలా ఉంటుంది. చనిపోయిన తర్వాత ఏడాది చేస్తారండి. కానీ భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని తెలుసుకుంటే, భగవతత్వం తెలిసిన వాడిని జ్ఞాన యోగిలైపోతావు. అందుకే సాంఖ్య యోగం ఇది సామాన్యమైనది కాదు. దీని గురించే చెప్తున్నాడు భగవంతుడు. తనువుతో కలుగు బాంధవ్యములెల్లా తనువుతో నశించి ధరణిలో కలయు. ఈ తనువుతో వచ్చింది, తనువుతో కలిసి ధరణిలో కలిసిపోతుంది. నాతో సంబంధమైంది నిత్య సత్య సంబంధము అని భగవంతుడు చెప్తున్నాడు. ఏల సంతాపము మరి నీకేల సందేహము పాప. మృతులకై జీవితులకై పండితులు దుఃఖితులవుతురా. చంపెడి వాడవు నీవా, చంపబడెడు వారు వారా. చేసడి వాడను నేనే, చేయించడి వాడను నేనే. కర్మలు చేయుటయందే కలదు నీకు అధికారము, లేదు కర్మ ఫలముల మీద కాన కర్మములు విడువరాదు. దుష్టులను శిక్షించుటకై, శిష్టులను రక్షించుటకై, సద్ధర్మ స్థాపనకై సంభవింతును యుగ యుగమున. అన్ని ధర్మములు విడిచి నన్నే శరణు పొందిన సర్వపాప విమోచన జరిపి మోక్షము సంగెదను. పండితులైన వారు దీని గురించి దుఃఖించరాయా? ఎందుకు దుఃఖిస్తున్నాం? చంపేవాడి చంపబడేవాడి వాడ ఎవరికి వీళ్ళంతా నీకే సంబంధం అని భగవంతుడు మనకి చెప్తున్నాడు, అర్జునుడికి కాదు. చక్కగా ఇది మనం దేనికి మోహాన్ని పడతాం, దేనికి బాధపడం,
నీ కర్తవ్యాన్ని, నీ ధర్మాన్ని అన్ని చక్కగా నిర్వర్తించి కృష్ణుడితో కలిసి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. అందుకు వచ్చింది భగవద్గీత. అందుకోసం వచ్చిందే కానీ భగవద్గీత ఓకే భగవద్గీత చదివితే సన్యాసులు కలిసిపోవారండి. సన్యాసులు కలిసిపోవారు. భగవద్గీత చదివితే అసలు తన ధర్మం ఏంటి అని తెలుసుకుంటాడు ముందు ఈ లోకానికి వచ్చి. అది అందులో తెలుసుకుంది. ఎంతో కృష్ణ పరమాత్మ యోగపడి చెప్తున్నాడు, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం చరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి పాప. జీవుడికి దేహములకు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుటి కూడా అట్లే. కనుక ఈ విషయముల తీరును మోపనుందరయ్యా. ఎందుకయ్యా బాధపడుతున్నాను? జీవులు అంటే జీవులంటే మనం ఒక్కరమే కాదు, ఈ లోకంలో ఉండే ప్రతి జీవి చెప్తున్నాడు. దేహంలో బాల్యం వస్తుందా లేదా? నేను వచ్చిన తర్వాత ఈ లోకంలో బాల్యం వస్తుందా లేదా? ఒక కుక్క వచ్చిన దానికి బాల్యం ఉందా లేదా? ఒక కోడికలకి బాల్యం ఉందా లేదా? ప్రతి జంతువుకి బాల్యం ఉందా లేదా? ప్రతి జీవికి బాల్యమే. నీటిలో తిరిగే చేపలు కూడా బాల్యం ఉందా? ఆకాశంలో తిరిగే పక్షులు కూడా బాల్యం ఉందా? లేకపోతే ఎలా ఉంటుంది? ఒకటేసారి ఎగిరేదు. చూడండి, బాల్యం. తర్వాత ఏమవుతుంది? యవ్వనం. బాల్యం తర్వాత యవ్వనం వచ్చేస్తుంది. వద్దన్నా వచ్చేస్తుంది యవ్వనం. నీ యవ్వనంలో ఎన్ని రకాలుగా నీ శరీరం ప్రేరేపణ చేస్తూ ఉంటుందో, రకరకాల ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. ఎవరు చేస్తున్నారు? అదంతా భగవంతుడు నిర్మించాడు శరీరాన్ని. దాని పాటిగా జరిగిపోతూ ఉంది. నువ్వేం ఆపలేదుగా? ఆపలేదు. సృష్టి ఇది, భగవంతుడు సృష్టి. అందుకే నన్ను తెలుసుకోవాల్సిన అంటున్నాడు భగవంతుడు. ముసలితనం రాకుండా ఉంటుందా? వార్ధక్యం ఎవరితో లేదని చెప్పండి. వార్ధక్యం తనకు రంగేసుకున్న తర్వాత వార్ధక్యం బాధ్య, పళ్ళు కట్టించిన వార్ధక్యం పోతుందా? ముడత పడిన తర్వాత ఇక్కడికి విశ్వం చేసుకుంటే వార్ధక్యం పోతుందా? పోదు. ఏదో రోజు ఆ వార్ధక్యం నిన్ను తీసుకెళ్ళిపోతుంది. ఎన్ని పెళ్ళిన తర్వాత చెప్తున్నాడు. కనుక ఇవి ఎలా ఉన్నాయో మరొక దేహంలో పొందడం కూడా నీవు అట్లే ఈ విషయం గురించి నువ్వు తీరులైన వారు మోహమునందరూ. మనమైనా మోహనంతున్నా? మన ముసలమాన్ అయిన తర్వాత అయ్యో నేను బాల్యానికి పోకపోతున్నానని, మళ్ళీ బాల్యానికి పోతే బాగుంది అని అనుకుంటా? అనుకునే దానికి లేదు. భగవంతుడు అన్నిటికీ అటువంటి అన్ని తీరులైన వారు మోహం ఉందాయా అని క్లుప్తంగా చెప్తున్నాడు. అర్జునుడి కాదు, మనం చెప్తున్నాడు. దీని గురించి బాధపడగాకు. ఎందుకు బాధపడతావు? కదండి, చక్కగా మనవడు ఇంట్లో తిరుగుతుంటే నువ్వు ఈ వార్ధక్యాన్ని మర్చిపోతున్నావా లేదా? మర్చిపోతున్నావు. వెళ్ళిపోయిన తర్వాత ఎడమేమో నీకేది. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు. కనుక జ్ఞానులైన వారు మోహం పొందరు. జ్ఞానులు ఎక్స్ట్రీమ్ జ్ఞాని. జ్ఞాని అంటే ప్రపంచంలో విద్యలకి గల గొప్ప విద్య ఆధ్యాత్మిక విద్య. అదే జ్ఞాని అంటే. ఈ విద్యలేంటి? ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కొత్త కుట్టి కోసం విద్యలు. పైన ఆధ్యాత్మిక విద్య తెలుసా? తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్నారు లేదు. అది కూడా ఆధ్యాత్మిక విద్య చాలా గొప్పది. ఇవన్నీ కొత్త కుట్టి కోసం విద్యలే. ఉంటాయి, వెళ్ళిపోతాయి. అని ఆధ్యాత్మిక విద్య కావాలి. దీంతో పాటు ఆ విద్య ఉంటేనే ఈ లోకంలో నువ్వు రాణించగలిగి. రాణించాలంటే ఈ జన్మేనా భగవంతుడితో నీకు సంబంధం ఏర్పరచుకోవాలి. ఈ ఆధ్యాత్మిక విద్య ఉంటేనే నువ్వు ధర్మమేదో నువ్వు చేయగలిగి. ఆధ్యాత్మిక విద్య లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ధర్మాన్ని చేయలేవు, అధర్మమే చేస్తావు. అందుకే ఆ రోజు ఆధ్యాత్మిక విద్య చదువుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా రామాయణం, భారతం, భాగవతం పిల్లలకి అమ్మో నాన్నో ఎవరో ఒకరు స్కూల్లోనో లేకపోతే ఆ ఊర్లోనో ఏదో కార్యక్రమంలో చెప్పేవాడు. అందుకే ఆ రోజు గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నా కూడా వారికి ధర్మం అంటే ఏదో, నీతి అంటే ఏదో తెలిసి ఉన్నదాంట్లో తిరిగి వెళ్ళిపోయారు. కోసం భగవంతుడు చెప్పడం కోసం నువ్వు మోహంలో పడగలవు అని చెప్తున్నాడు భగవంతుడు. చెప్తూ ధీరులు అంటే ఏంటి? వాడటం వల్ల ఆ జ్ఞానానికి నిశ్చలత ఇస్తుంది. ధీరుడి
కాదు జ్ఞానం. కొరవైన వెళ్ళిపోతాయి, ఒక జ్ఞానమే లేనిటువంటి వస్తుంది. ఏది రావు, పాప పుణ్యమన్నీ వస్తాయి కదా. జ్ఞానం కావాలి, భగవంతుడు జ్ఞానం ముఖ్యంగా కావాలి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి నవాని దేహి. పాప మనుషులు చిరిగిన వస్త్రములు నూతన వస్త్రములను ధరించినట్లు అట్లే ఆత్మ జీర్ణమైన ఈ శరీరం నుండి కొత్త శరీరమును ధరించుతున్నది. పాత్ర అంతే కదండి. కొత్తగా వేసుకున్న మంచి షర్ట్ తెచ్చుకున్నాం, దానికి సెట్ కొట్టడం, దానికి పసుపు పూస్తున్నావా, ఎన్ని పూస్తున్నావా, చక్కగా మంచి ఐరన్ చేయించుకుంటా చక్కగా ఉంటుంది. అది చిరిగిపోయిన తర్వాత దాని దగ్గర ఆ షర్ట్ ఎట్టపోయిందో కూడా తెలియదు, ఏమైపోయిందో కూడా తెలియదు. అదేవిధంగా ఈ శరీరం కూడా వయసులో ఉన్నప్పుడు అంతా బాగా ఉంటుంది, ముసలి వయసు అయిన తర్వాత పడిపోతుంది. తర్వాత ఏమైపోతుందో నీకు తెలుసా? ఈ విధంగా ఎన్ని దేహాలు ఎత్తావో మానవ జీవితం వచ్చిందని దీన్ని చరితార్థం చేసుకోవాలి. అందుకే మానవ జీవితాన్ని మించితే భక్తేనా ఏం చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ? భక్తే చెప్పాడా? నువ్వు చేయాల్సిన డ్యూటీ చెప్తున్నాడు. నీవు మోహానికి గురి కావద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు అర్జునుడికి ఏం మోహం కలిగింది? వీళ్ళంతా నా వాళ్ళు అనేది ఎక్కువగా ఆయన మోహం. మనకేం మోహం కలగాలి? మనకి ప్రతిదీ మోహమే. ఇక్కడ నా వాళ్ళు, నేను ఉద్యోగానికి పోతే సంపాదించాలా, మా వాళ్ళే పెట్టాలా, నేను వెళ్ళి కట్టుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలి ఉంటుంది. ఆ మోహాన్ని వదిలేయమంటున్నాడు భగవంతుడు. నీ ధర్మం మీద వచ్చి అక్కడ ఏ ధర్మం ఉండదు, చేస్తూ నన్ను తెలుసుకో అదే చెప్పింది భగవంతుడు. ఇక్కడ జ్ఞానమైపో, ఈ కర్మలో ఇరుకోవాలి. నువ్వు నీ వాళ్ళ కోసం ఇరుక్కున్నావు. ఇక్కడ కర్మ పాశాలు తగులుకుంటాయి. ఈ పాశాలు నిన్ను బంధించేస్తాయి. వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు సంపాదించిన ధనంలో వాళ్ళు బాగానే కూర్చొని తింటారు. మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ నీకేంటి? ఈ పాశాలు ఎందుకు బంధిస్తాయి? వాళ్ళకి సంబంధం లేదు. చేసిన పాపం నీది, వాళ్ళకే సంబంధం. వాళ్ళు ఉంటే కొద్దిగా ఉంటుందేమో విన్నారు కాబట్టి, మనకే నాకే సంబంధం? మనకే సంబంధం ఉంది. ఎవరు పాపం చేసినా వాళ్ళు అనుభవించాల్సింది. నెక్స్ట్ నీ జన్మ నీకంటే ఇంకా చూసుకో అవుతున్నా, వాళ్ళ కోసం చూస్తున్నామేంటి? వాళ్ళు దేవుడు అందరిపోతారు అని భగవంతుడు అలా చూపిస్తూ ఇలా మనకి చెప్తూ ఉన్నాడు, ఇలా చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన మనుషుడు ఎట్లు చిరిగిన వస్త్రములు నూతన వస్త్రములు ధరించుతున్నాడు, అట్లే ఆత్మ జీర్ణమైన ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉన్నాయా మళ్ళీ నూతనంగా వస్తూ ఉన్నామన్నాడు. రాలేదండి మనం చిన్నప్పుడు చూడండి, బాల్యంలో ఎగిరేమని చేసాం, యవనంలో కొట్టి పనులు చేసాం, అది చేసాం, ఇది చేసాం, కార్యాలయంలో పోయి అది ఎన్నెన్నో చేసాం. ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్నో చేసాం, మనకు గుర్తుందా? లేదు. అయిపోయింది. బాల్యం, యవ్వనం, అవమానం, ముసలితనం వచ్చేసింది. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఏ క్షణం వెళ్ళిపోతామో తెలియదు. ఎంతమంది వెళ్ళిపోవడం లేదు, క్షణాలు వెళ్ళిపోతున్నా. ఉన్నప్పుడే అదిగా భగవంతుల సేవ, భక్తుల సేవ, గో సేవ, తల్లిదండ్రుల సేవ, పశు పక్ష వృక్షాలు సేవ తీసుకొని స్వామి భూమి మీద నన్ను నడిపించేదానికి నీవే నాకు ఆధారం. ఎవరు నా తండ్రి? ఈ భూమి మీద నడవాలంటే నీ ఆజ్ఞే నడవగలుగుతున్నాను. నీ ఆజ్ఞ లేని మరుక్షణం ఈ వాయువులు గదించే వాయువులు ప్రేరిపోతాయి. ఈ శరీరంలో ఉండమన్నాము, శరీరం కూడా వెళ్ళిపోతుంది. నీ ఆజ్ఞ అయినంత వరకే ఈ శరీరంలో ఆత్మ ప్రాణం ఉంటుంది. నీ ఆజ్ఞ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంది. భగవంతుడికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలండి. ఆ కృష్ణ పరమాత్ముడిగా, గోవిందుడిగా, ఏడుకొండల వారికి కొన్ని కోట్ల కోట్ల నమస్కారాలు అన్నాడు అర్జునుడు. బావా అన్నాడు అంతకుముందు, బావ కాదు నీకు కోట్ల నమస్కారాలు తండ్రి అన్నాడు. అంతేకాదు, నీకు ముందు నమస్కారం, వెనక నమస్కారం, పక్క నమస్కారం, పైన నమస్కారం, కింద నమస్కారం, ఎక్కడ చూసినా నీకు నమస్కారం అన్నాడు. అంటే ఎక్కడ చూసినా నువ్వు కనిపించుకోవడానికి కాదు, నేను ఎక్కడ నమస్కారం పెట్టాను, ఎన్ని చోట్ల పెట్టాలి నీకు అని ఆశ్చర్యం. ఎన్నో చూస్తే కింద, పైన చూస్తే పైన విశ్వరూపంలో, ఇటు చూస్తే ముఖాలు, ఇటు చూస్తే ముఖాలు, వెనక చూస్తే ముఖాలు, ఏటో చూసినా కనిపిస్తున్నాడు. అందుకే కదా నీకు చూస్తే గోదావరి, ఇటు చూసినా నీకు నమస్కారం కృష్ణ. అది భగవతత్వం అంటే. దీని గురించి బాధపడాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని బాధపడ కాదు. ఎందుకు బాధపడ్డావు? మళ్ళీ శరీరం ధరిస్తున్నారు అని వారికి మంచి దృఢ నిశ్చయం కలిగేటట్టు చేస్తున్నాడు భగవంతుడు. ధీరుడు అయిపోవాలి.
చెప్తున్నాడు ముందుగా దుఃఖించవద్దని చెప్పాడు. ముందే చెప్పేశాడు దుఃఖించవద్దని. ఎందుకు దుఃఖించకూడదో, ఈ మరణం కూడా ఎలాంటిదో ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడండి. దానికి ఉదాహరణ పైన చెప్పాడు. ఏమని? ఎప్పుడు చిరిగిన వస్త్రం వదిలి నూతన వస్త్రాన్ని ధరిస్తున్నాడు, అట్లే ఆత్మ ఈ జీర్ణమైన శరీరము వదిలి కొత్త శరీరము ధరించుతున్నది ఆత్మ అని మనకు చెప్తున్నాడు. భగవంతుడు పాపులకి అవసరం, అర్జునుడికి ఏం అవసరం? మహాజ్ఞాని అర్జునుడు పాప రహితుడు. ఆయన నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేరిపోతారు, అగ్ని దరిగిపోతారు, నీరు గడుపుతారు, వాయువు అగ్నివేను సమర్థము కాదు. అర్జున నీ భగవంతుడితో శరీరమును విడిచి తర్వాత ఆత్మ గురించి చెప్తున్నాడు. నీవు ఈ శరీరాన్ని వదిలేశావు. ఎవరు వదిలేస్తున్నావు? నీవే వదిలేస్తున్నావు. శరీరం వదలటం లేదండి, ఇది పొరపాటు. శరీరం ఎప్పుడు వదలదు. శరీరం కట్టిపెట్టుకోవాలి, ఆత్మే వదిలేస్తుంది. నీ పని అయిపోయింది. నువ్వు నీలో వాసన వస్తుంది, నీకు అరగటం లేదు, నువ్వు మలమూత్ర విసర్జన చేయటం లేదు, నాకు గబ్బుగా ఉంది, రోత నీ శరీరంలో ఉండాలంటే వెళ్ళిపోతానంటే అంటే ఆత్మ ఏం చెప్తున్నాడు చూడు ఇక్కడ. అందుకోసం శరీరం మనం కాదు, ఆత్మ మనం. కానీ శరీరాన్ని పంపించాడు భగవంతుడు. దీనితో ప్రయాణం చేయాలి, దీంతో ప్రయాణం చేయాలి. ఒక బోట్ ఉంది, నదిని దాటాలంటే బోట్ బాగుండాలి, చక్కగా ఉండాలి. ఏమాత్రం రంధ్రాలు ఉంటే ఎక్కిన తర్వాత నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఏం చేస్తాడే? నీళ్ళు వస్తే ఎందుకు వెళ్ళిపోతాడు. అందుకోసం ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ శరీరం ఏం పని ఇంకా శరీరం వదిలేసేయటమే. అందుకోసం తీరుడు అయి ఉన్నారు. ఈ శరీరం గురించి బాధపడకుండా అసలు ఈ శరీరం ఇంకొక శరీరం వస్తుంది. ఎంత వ్యామోహం ఈ శరీరం మీద, ఎంత వ్యామోహం చూడండి ఈ శరీరం మీద. నిజంగా ఎంత వ్యామోహం, ఏ జీవిని ఎంత వ్యామోహం చూడండి. ఒక కుక్క దగ్గర పోతే ఏమైనా మనం ఏమైనా చేస్తుందని చెప్పి దాని శరీరానికి ఎవరైనా ముందే అరుస్తుంది. దానికి కూడా శరీరం మీద మమకారం అండి. ప్రతి జీవికి మమకారమే. మరి అన్ని జీవులకి మమకారం ఉన్నప్పుడు మనకి ఎంత మమకారం ఉంది. పాపం వడ్డీ బ్రతకాలని లోకంలో ఉంది, వాటి మరి చంపేసుకొని ఎటబడితే ఆహారం తినేస్తున్నారే, ఇది పాపం అని చెప్తున్నాడు. భయంకరమైన పాపంలో కానీ వెళ్తారని భగవంతుడు చెప్పుకున్నాడు. భగవంతుడు మనకెంత వ్యామోహమో ఓటికి అంతకంటే ఎక్కువ వ్యామోహం అండి. ఈ సత్యాన్ని కానీ నువ్వు తెలుసుకుంటే భగవంతుడిని కనిపించినట్టు. సర్వ జీవుల్లో పరమాత్మ స్వరూపుడే నేను ఆవరించిపోయినా అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఏ జీవిక చేస్తే ఎంత పాపం. ఈ సత్యాన్ని తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. నువ్వు ఎన్ని దానాలు చేసావా, ఎన్ని కర్మాలు చేసావా, ఎన్ని దేవాలయాలు కట్టించావా, ఈ చూడు భగవంతుడు. నీవన్నీ జీవరాశులను ప్రేమించావా లేదా ఒక్కడే చూస్తాడు. ఎందుకో అన్నింటిలో నేను ఆత్మస్వరూపుడిని ఆవరించిపోయినాను, పరమాత్మ స్వరూపుడిని. మరి ఏ జీవికి హత్య చేసినా నాకు చేసినట్లే. ఈ భగవతత్వం అంటే సామాన్యమైనది కదండి. కృష్ణతత్వం అంటే ఈ తత్వాన్ని ఒక్కడే తెలుసుకుంటే చాలు, వాడు ఒక్కడే వెళ్ళిపోతాడు భగవంతుడే. అందరూ వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? భగవంతుడు చెప్తున్నాడుగా, అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కడ చాలు తత్వం తెలుసుకుంటే. అర్జునుడు ఒక్కడే తెలుసుకున్నాడు భగవద్గీత, ప్రపంచం అంతా తెలుసుకున్నాడు. ఒక్కడే ఎవరు తెలుసుకుంటాడు? ఈ విధంగా దుఃఖించుందని చెప్పి ఆత్మకు నాశనం లేదయా. దీన్ని శస్త్రంలో ఏ శస్త్రము చేరుపదాలు, అగ్ని దహింపదాలు, నీరు తడుపదాలు, వాయువు ఆత్మవేయను సమంజసము కాదు అని భగవంతుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. అందుకే ఆత్మని ప్రశ్నలతో రాశాడు. ఏమవుతే ఇంకా అందుకే బ్రిటిష్ చూడాలు సీతారామరాజు ఇక్కడే కాల్చుకో, ఇక్కడ కాల్చురా అన్నాడు. ఈ శరీరం పోతే ఇంకొక శరీరం వస్తుంది నాకు వెంటనే అన్నాడు. మళ్ళీ వస్తా, మీ రాజ్యాన్ని పెకలించేస్తానన్నాడు. ఒకరు ఒక రామరాజు వెళ్ళిపోతే కొన్ని వేల రామరాజుగా వస్తాను, వచ్చి మీ సామ్రాజ్యాన్ని కూకట వీళ్ళు పెకలించేస్తాడు. అంటే అర్థమైంది, మూర్ఖులు వాళ్ళ వెళ్ళు. ఇదే శరీరం, దీంట్లోనే అనుభవిస్తాం, దీంట్లోనే ఉండాలని వారతత్వం. అందుకే మూర్ఖులు, మూర్ఖత్వంలో పడిపోయిన మూర్ఖులు. ఆ మూర్ఖత్వాన్ని పోలీసులు వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా ఆ
భారతదేశంలో పుట్టిన వాడికి, ఈ సత్యాన్ని తెలిసిన వాడికే తెలుస్తుంది కానీ మరొకరికి తెలియదు. ఈ భారతదేశంలో పుట్టడం అదృష్టం, ఈ భారతదేశంలో ఉండటం అదృష్టం, ఈ భారతదేశంలో భగవద్గీత వినటం అదృష్టం, ఆచరించడం అదృష్టం. ఈ భారతదేశంలో రోజు తల్లిదండ్రులకు నమస్కారం చేసే అదృష్టం ఏ దేశంలో లేదు, ఏ దేశంలో లేదు. ఈ భారతదేశంలో గాలి, నీరు, మట్టి ఈ భారతదేశంలో ఉన్నట్టుగా అదృష్టం. ఉంటే ఉన్నది, పోతే పోతే శరీరం. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ మహనీయులు, మనందరికీ చూపించి వెళ్ళిపోయిన మహాభక్తులు, మామూలు భక్తుల. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళ ప్రపంచాన్ని శాసించగల భక్తులు అటువంటి వాళ్ళు పుట్టారు ఇక్కడ. అక్కడ ఉంది ఈ భారతదేశం. కనుక భగవంతుడు ఇక్కడ అంత చక్కగా చెప్తూ ఉన్నాడు. జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యాతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పార్థ, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. అనివార్యమని ఈ విషయమును గురించి శ్లోకింపలేదు పార్థ. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు భగవంతుడు. పుట్టిన వారికి మరణం తప్పదు, ఎప్పటికైనా చావు తప్పదు, మరణించడం తప్పదు. మరణం అంటే ఏముందండి? ఏమీ లేదు. నాకు చెప్పాడుగా, కొత్త చొక్కాయి పాప చొక్కాయి పోతే ఇసురు అక్కడ వేసేస్తున్నాను. పచ్చ చిరిగిపోయింది వేస్తున్నాడు వాడు. ఇక్కడ పడే అంటాడు. చూసారండి, అంత బాగా పోతే రైట్ చొక్కా పడి అక్కడ పడేయకున్నావి. ఎంత చక్కగా కూర్చున్నాం. టైలర్ దగ్గరికి పోయినప్పుడు టైలర్ ఏమైనా ఇవ్వలేదు, 2 రోజులు ఇవ్వలేదు, 3 రోజులు అయ్యింది. నా పెళ్లి రోజు వచ్చినాయి, కొత్త చొక్కా కొత్త ప్యాంట్ తీసుకోవాలి. ఈ సంవత్సరం పడే, ఈ శరీరం కూడా అంతే. ఈ సంవత్సరం పడేయటమే, ఈ శరీరంతో మనకేం పని? కృష్ణాన్ని గురించి తెలిపావా? నాకు ఆనందాన్ని ఇచ్చావా? భాగవతం చెప్పావా? భారతం చెప్పావా? ఇన్ని విన్నానా నేను? నా జీవితం ధన్యమైపోయిందా తండ్రి? ఇంకెందుకు ఈ శరీరం నాకు? పోతే శరీరం నీతో వచ్చేస్తాను కృష్ణ అని కొంతమంది భక్తులు ఉన్నారు. కృష్ణ ఈ భూమి మీదనే ఉండాలి, ఇక్కడే ఉండాలి, నీ గురించి చెప్పుకోవాలి, నీ గురించి వినాలి, నా జీవితం ఎప్పుడు ఇక్కడే భూమి మీద వస్తూ పోతూ నీతోనే నేను ఆనందాన్ని పొందాలి, 10 మందికి చెప్పాలి అనే భక్తులు కూడా ఇప్పుడు ఈ భూమి మీద పుడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, కృష్ణుడు తీసుకోబోతూనే ఉన్నారు. ఇదేనండి మర్మం అంటే కృష్ణతత్వము. కొంతమంది ఇక్కడికి రావాలనుకుంటారు, ఆ భగవంతుడి గురించి చెప్పాలనుకుంటున్నారు. ఎల్ల కాలం నీ గురించి చెప్పుకోవాలి, ఎల్ల కాలం నీ గురించి వినాలి, ఎల్ల కాలం నీ మహిళ గురించి వినాలి, నీ పౌరుషం గురించి వినాలి. ఆనందంగా నీ లోకంలో చెప్పుకోవద్దు. మోక్షం ఎలా కృష్ణ నాకు అని కొంతమంది భక్తులు అడిగేవాడు ఉన్నారు ఈ భూమి మీద. అలా వచ్చిపోతూనే చెప్పుకుంటూ పోతూ ఉంటారు అన్నమైన భక్తులు. దానికోసం పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఎవరికైనా తెలుసు, పుట్టిన తర్వాత గిట్టక మానవు ఏదైనా కూడా రోగు. ఈ సెల్ ఫోన్ అయినా కూడా 2 రోజులకి నీ కంటికి కూడా కనిపించదు. ఒక ఫ్రిడ్జ్ లో తెచ్చుకున్నాం కొత్తది బ్రహ్మాండంగా పసుపు చూసుకున్నాం, దాన్ని రోజు చూసుకున్నాం, రోజు చూసుకోం. 1 రోజులు అయిన తర్వాత చూసుకోవడం మానేస్తాం. పాత పడిపోయిందనుకో ఆ పాత రోజు సామాన్లు వేస్తాయి. ఎటపోయిందో పాపడి ఏమైపోయిందో పాటలు వాడు శుద్ధి తీసుకొని దాన్ని కొట్టి ఇంత ముద్ద చేశాం. ఈ శరీరం కూడా అంతే. ఎందుకంటే తెలుస్తుందా పనికి రాదు. వాడిని చెప్తున్నాడు భగవంతుడు, అనివార్యమైన ఈ విషయం గురించి శ్లోకింపగలుగుతాయా? అనివార్యం అంటే చాలా ఆశ్చర్యకరం, చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పేశాడు భగవంతుడు. మనకి అంత ధైర్యాన్ని నూరిపోస్తాడు కృష్ణ పరమాత్మ. అందుకని నీ కర్తవ్యాన్ని పట్టుకుని పోతుందంటాడు భగవంతుడు. అదే చెప్పింది, నీ కర్తవ్యాన్ని నొప్పారంటాడు. భక్తి ఒకటే కాదు, నీ కర్మ నీ భక్తి 2 ఉండాల్సిందే అంటాడు భగవంతుడు. అతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోజ్యసే మహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. ఆ కురుక్షేత్రంలో కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క రథారూఢుడై అర్జునుడికి చెప్తూ ఉన్న సమయం మనం గమనిస్తే ఆ విశాలమైన నేత్రములతో ఆ ముఖంలో కాంతితో చెప్తూ ఉంటే అర్జునుడు
పరమాత్మని మనం ఇక్కడ చదువుతున్నామంటే కృష్ణుని కురుక్షేత్రంలో చూడటమే. కురుక్షేత్రం అంటే నీలోనే ఉంది ఆ క్షేత్రం, ధర్మక్షేత్రం. కురుక్షేత్రం ఎక్కడ ఉందండి? నీలోనే ఉంది. అందుకే మొట్టమొదటి ఏం చెప్పాడు భగవంతుడు? ఏం చెప్పాడు? కురుక్షేత్రం గురించి మొట్టమొదటి ఏం చెప్పాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రం, ఈ శరీరమే ధర్మక్షేత్రం. ఇటువంటి ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం. ఇటువంటి ధర్మక్షేత్రంలో కురుక్షేత్రం అంటే కురు అంటే చెయ్యి, ప్రతి పని మంచి చేయని. ఈ ధర్మక్షేత్రంలో కూర్చొని ప్రతి పని చేయని చెప్పుకోండి. అది ధర్మక్షేత్రం కురుక్షేత్రం అయిందట. యుద్ధమునందు మరణించినచో వీరస్వర్గమును పొందేరు, జయించినచో రాజ్యమును పొందేరు, భోగములు అనుభవించదు. భావన అర్చన యుద్ధమును చేయ ఉద్ధరించేయలేము అంటాడు కృష్ణ పరమాత్ముడు. యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గాన్ని పొందుతావు, జయిస్తే భూలోక రాజ్యాన్ని పొందుతావు. రెండు ఒకటే. దేనికైనా నువ్వు రెడీ అని అంటున్నాడు. అంతే కదండి. పిల్లవాడు చక్కగా చదువుకోలేదు, పర్లేదు చదువు రాలేదా, 10th వరకు పర్లా, ఏదో ఒక పని చేసుకున్నాం. ఏం పర్లా, ఆ వర్క్లనైనా మనం పెట్టిస్తారా? ఎందుకు తీరుగా ఉందో భయపడా, నేను ఉన్నాను అని కనుక తండ్రి గారిని చెప్పగలిగితే, చదువు కాకపోతే ఆ చదువు పెట్టుకొని ఇంకొక దాంట్లో వస్తాడని బ్రహ్మాండంగాను. ఎంతమంది లేరు ఈ భూమి మీద, వీళ్ళొక్కరైనా చదువుకొని పైకి వచ్చినాడు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంత 10% వరవడంతో 90% వ్యాపారాలని అగని ఇబ్బంది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. కనుక భగవంతుడు చెప్తున్నాడు, రెండింటికి నువ్వు భయపడవు. అందుకోసమే కదా జై జవాన్, జవాన్ చనిపోతే ఈ భారత భూమి కోసం చేశారు కాబట్టి వాళ్ళు నిజంగా స్వర్గంలో దూరం తీసుకుంటాయంట. ఇప్పటికీ కూడా బ్రతికుంటే ఈ భారతదేశ సేవ చేసుకుంటాడు. రెండు ఒకటే అని భగవంతుడు అర్జునుడు చెప్తూ మనకి చెప్తూ ఉన్నాడు. అది చక్కగా చెప్తూ ఉన్నాడు. చూడండి, అంటే వాళ్ళు కూడా ధర్మం కోసం పోరాడుతున్నారు. ఇక్కడ ధర్మం కోసం పోరాడాలి అర్జున, వీళ్ళందరినీ రక్షించాలా. చాలా మంది అమాయకులు ఉన్నారు, సాధువులు, భక్తులు, వీళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత నీది అని భగవంతుడు అర్జునుడిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చెప్పి కృష్ణ పరమాత్ముడు జయాపజయాల గురించి ఆలోచించడం వల్ల ఇలా అయిపోవడము, అర్జునుడు కర్మాచరణ గురించి వాదిస్తున్నాడు. అంటే జయాపజయాల గురించి ఇలా అయిపోతాం అనుకుంటాడేమని మళ్ళీ కర్మాచరణ గురించి చెప్తాడు. మళ్ళీ కర్మ అంటే ఏదో చెప్తాడు, పని. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? అర్జునుడు విషాద యోగం ఏడుచుకున్నాడు. అర్జునుడు ఎన్ని చెప్పాడు అవన్నీ తీసి పారేశాడు. ఇవన్నీ ఎందుకు పక్కన జ్ఞానవంతులైన వాడు వీటి గురించి పట్టించుకోడు. శరీరమైన ఆత్మ సత్యం అని చెప్పాడు. ఇప్పుడు దాకా చెప్పాడు. చెప్పి కర్మలో తీసుకున్నాడు. 3వ అధ్యాయం కర్మ సన్యాస యోగం అంటారు. దీన్ని కర్మ సామాన్యమైనది కాదు. ఇది అందరూ చేయాల్సిన పని. ఈ డ్యూటీ మర్చిపోవాలి. ఎప్పుడు భగవంతుని ఊరకే భక్తి మాత్రమే ఉండమని చెప్పాడా? ఉండమని చెప్పాలా. నీ కర్మ చేస్తూ భక్తి చేయాలి. అది కూడా కర్మలన్నీ వదిలేసాయా, నాకు నేనేం చేయలేయా, నేను ఇలా ఉండిపోతాయా అంటే కుదరదు. భగవంతుడు చెప్తున్నాడు, కర్మల్ని వదిలేసి భక్తి లేకుండా వాడు ఎందుకు పనికిరాడు. ఎందుకు పనికిరాడు అని చెప్పాడు. నేను రెండు వదిలేసానా, నాకే సంబంధం లేదా అంటే వేస్ట్. ఎందుకు వచ్చావు అసలు? నువ్వు పుట్టడం వేస్తే ఆవుకోవాలి, వృధా నువ్వు రావు. ఇంకోసం కర్మలు వదలదు. ఎప్పుడు కూడా కర్మలు చేస్తూనే భక్తి మార్గంలోకి వెళ్ళాలి. అప్పుడే నీకు చాలా తొందరగా భగవంతుడు కనిపిస్తాడు. ఈ కర్మ చేయకుండా నీ భగవంతుడు కనిపించినాడు. ఈ కర్మలో ఉండే కథంతా దాని చెప్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలకే దుర్భూః మా తే సంగోస్త్య కర్మణి మా తే సంగోస్త్య కర్మణి. కర్మలను ఆచరించుటే నీకు అధికారం చక్కగా చెప్పాడు. కానీ వాటి ఫలితం మీద నీకు ఎన్నడూ లేదు. కానీ నీవు కర్మఫలములకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయటం మానరాదు. 4 రకాలు చెప్పాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడు? కర్మలను ఆచరించుటే అంటే నీకు అధికారం ఉంది. నువ్వు చక్కగా చదువుకునేదానికి అంటే నీకు అధికారం ఉందరా అంటే చెప్పా. నువ్వు చక్కగా చదువుకోవాలంటే ఏదైనా కూడా చదివే కదండి. ఏదైనా కూడా నీ డ్యూటీ, నీ కర్మ, నీ పని నువ్వు
అధికారం ఉందని నీకు దాని మీద నువ్వు చేయాల్సిన పని ఉంది. పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకున్న ఒక పెళ్లి అయిపోయింది సరిపోతా? పెళ్ళంటే ఏ రోజైతే తాళి కట్టావో అది పెద్ద సముద్రం, దానికి నువ్వు దగ్గర తెచ్చుకున్నట్టు సముద్రాన్ని. ఆవిడ సముద్రం దగ్గర తెచ్చుకుంది, నువ్వు తెచ్చుకున్నావు, ఇద్దరు తెచ్చుకున్నారు. ఇక ఆ సముద్రంలో ఈతనే మీ పని అయిపోయిందంటే కుదరదు. దాంట్లో చాలా ఉంటుంది వ్యవహారం. ఆ వ్యవహారం అంటే మామూలు వ్యవహారం కాదు. అందుకే రామాయణం జరిగితే ఆ వ్యవహారం అర్థమవుతుంది. రాముడు ఏం చేశాడా అది చేయించుకోవాలి. అందుకే రామాయణం మొదలుపోతే ఈ పిల్లలకి అర్థం కాదు. రామాయణం చదవాల్సిందే, పిల్లలు వినాల్సిందే. పెళ్లిగా ముందు వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి రామాయణం 4 బ్రీఫ్గా చెప్పాలి. సీతమ్మ ఏం చేసింది, రాముడు ఏం చేశాడు. ఇదేనండి కర్మ అంటే. ఒకే కర్మ అంటే అలా కాదు. రామచంద్రుడు స్నానానికి పోతారంట, రామాయణంలో ఉంది. సీత ఏమండి టవల్ రుమాలకు వేశారండి అని తప్పు. అంటే రాముడికి ఏం కావాలో ముందే తెలుసుకుందంట సీతమ్మ. ఆయన భర్తగా వచ్చే ముందు ఆయన అలవాటు ఏంటో ముందే తెలుసుకున్నాక సీతమ్మ వేగుల ద్వారా. అసలు రాముడు అలవాటు ఏంటి, ఎలా ఉంటాడు అది తెలుసుకోవాల్సింది. రామచంద్రుడు ఎటువంటి వాడు? రామచంద్రుడు అన్నదమ్ముల్ని తనకంటే ఎక్కువ ప్రేమిస్తాడు, తల్లిదండ్రులు తనకంటే ఎక్కువ ప్రేమిస్తాడు, ప్రజల్ని తనకంటే ఎక్కువ ప్రేమిస్తాడు, సర్వ జీవుల్ని తనకంటే ఎక్కువ ప్రేమిస్తాడు, తన కన్నం లేకపోయినా అవరోధం పెడతాడు. ఇది రాముడు. అయితే సీతమ్మ అమ్మో, రాముడంటే సామాన్యుడుగా నయమవుతుంది. అందుకే రామచంద్రుడిగా అంత అనుకూలంగా ఉంది. సీతమ్మ ఏంటి అని రాముడు తెలుసుకున్నాడు. అంటే అయిపోయింది. అందుకోసం ఇంట్లో అన్యోన్యమైన దంపతులు, సీతారాములు లాంటి దంపతులు ఈ భూమి మీద ఇంకొకరు లేరు. ఇంకే సీతారాములు అంటే సీతారాములే. అలా బ్రతకమని సీతారాములు మనకి చెప్పేసి వెళ్ళిపోయారు. అదే కర్మ. కర్మ కోసమే కర్మలను ఆచరించుకునే నీకు అధికారం. నీకుంది అధికారం, చేసాడు అధికారం, ఎవరైనా ఇచ్చాడు. కానీ వాటి ఫలితం మీద లేదు. వాటి ఫలితాన్ని ఆశించేదానికి లేదు. ఒక వ్యాపారం చేశావు, డబ్బు పెట్టావు, చేస్తున్నావు, నాకు ఆదాయం ఎందుకు రావు అనుకో పెట్టావు. తర్వాత చూద్దాం, ధర్మము అధర్మము ధర్మంగా చేసుకుందాం. ఆ పైన భగవంతుడు ఉన్నాడు. అందుకే కదా మార్చి అవుతానే శ్రీరామ అని రాసుకుంటాగా. ఆదాయం ఎంత వచ్చింది, ఆ నష్టం ఎంత వచ్చింది అన్ని లేఖలు రాసుకొని బయట శ్రీరాముడికి అప్పచెప్తాడా భక్తులన్నీ. ఈ విధంగా ఫలితాన్ని నీవు ఆశించేదానికి లేదు. రాముడు చెప్తున్నాడు, అట్లని నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని నీవు కర్మలు చేసిన ఫలితానికి నువ్వు కారణము కారాదు. ఆ కర్మానికి ఫలితానికి కారణం కారాదు. కర్మ ఫలితం, ఆ ఫలితం వచ్చేసింది అని నువ్వు అనుకోరు అని చెప్తున్నాడు. అట్లని కర్మలను చేయటం మానరాదు. అంటే నీకు ఫలితం వచ్చిందా రాలేదా అని ఆలోచన చేయదు. ఈ ఫలితం వస్తేనే నేను చేస్తాను, లేక చేయి అని అనకూడదు. నీ కర్తవ్యం చేయాలి. ఆ పైన నువ్వు నా పైన నేను చూసుకుంటా అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అందుకోసం కర్మలను చేయటం మానరాదు. ఎప్పుడు కూడా చీమ కూడా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. చేసుకుంటుందా లేదా? చేసుకుంటూ పోతుంది. దాని కర్తవ్యం చేసుకుంటూ పోతుందని. కుక్క కూడా రాత్రులు రొట్టె మీద తన పని తాను పోతుంది. ఎవరైనా కొత్తగా వస్తే ఒరే గౌరీ మండలం రాత్రి అమ్మాయి లేదు, ఒక ముద్ద కూడా ఆ ఎదురు ఒక ముద్ద కూడా దొంగ పెడితే నాకు అనుకోదండి. దానికి పాప ఏమీ తెలియదు. దానికి ఎవరైనా గేట్ ఎక్కకుంటే అడుగుతుంది. అరే రాత్రి నాకు అన్నం కూడా పెట్టేది అనుకోదండి. సరే అదే మనమైతే అక్షపోతాం. 3 సంవత్సరాలు నాకు నేను బాగుంటే దొంగ పెట్టే తప్ప అనుకుంటాడా లేదా? ఖచ్చితంగా అనుకుంటాడు. పోవాలి ఈ మధ్యకాలంలో నన్ను ఈ విధంగా మాట్లాడాడు. పాపం కుక్క అనుకుంటుందా? ఒక దెబ్బ కొట్టు మళ్ళీ వచ్చి పాపం దాన్ని ఏం తెలియదు, మర్చిపోతుంది. పెట్టాలి మర్చిపోయించాడు. బిస్కెట్ వేసాము తినేసి బాగుంటుంది. పోయి ఇందాక దెబ్బకుంటాడే అని అనుకో. అదే భగవద్గీత చెప్పేది. మానవుడి కంటే సర్వ జీవులు చాలా గొప్పవి అని చెప్తున్నాడు. చాలా గొప్పవి. అమాయక జీవులే నువ్వు చాలా గొప్పవాడి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ జీవులన్నింటినీ నీవే నాశనం చేస్తున్నావు. అందుకే నేను ఏదో ఒక రోజు చట్టం తీసుకుంటా అంటున్నాడు కనుక భగవంతుడు ఊరికే వదలడండి. ఎవరిని వదలడాయన సామాన్యుడు కాదు. మనం అనుకుంటాం నేను భక్తి మార్గంలో ఉన్నా, నేను భగవద్గీత చదువుతున్నా, భగవద్గీత చేసుకుంటున్నాను. ఇవన్నీ చూడ భగవంతుడు చెప్పుకో. జ్ఞానం
అజ్ఞానవంతుడైతే నేను భగవద్గీత రక్షించలేదు. నేను ఇన్ని శ్లోకాలు తెలియని, ఇన్ని విష్ణు సహస్రనామాలు తెలియని, రోజు గొడి బట్ట మొక్కదని, రోజు ప్రసాదాన్ని తిట్టదని మళ్ళీ చూస్తాడా? చూడదు. నీలో ఎంత భక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, నా మీద నీకు సర్వ జీవుల మీద ఎంత ప్రేమ ఉంది అని ఒకటే చూస్తాడు బాబు, ఏమి చూడడు. అందుకేనండి భగవంతుడు ఇచ్చింది, అందుకే రాధాకృష్ణుల ప్రేమ. రాధాకృష్ణుల ప్రేమ ఏంటి? ఆ రాధాదేవి కృష్ణుడు, ఆ కృష్ణుడే రాధాదేవి. ఆ ప్రేమతో నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావి. ఈ శరీరాన్ని అవతల జీవిని కూడా నీ శరీరం ఎలా ప్రేమించుకుంటున్నావో అలా దాన్ని కూడా నువ్వు ప్రేమించగలిగితే నీవే రాధాకృష్ణుడు. అదే భగవంతుడు చెప్పేది. అందుకే రాధాకృష్ణుల ప్రేమ అంటే రాధాకృష్ణుడు రాధాదేవిగా ఉండి కృష్ణుడు అవకాశం వ్యామోహంలోబడి ఉంటాడా? కృష్ణ పరమాత్మ ఎవరు? రాధాదేవే కృష్ణుడుగా వస్తాడంటే ఇంతమంది ఎవరు లేరు, ఆయనే సృష్టించేస్తాడంటే మళ్ళీ వారేసుకుంటాడు. అది ఆ తత్వాన్ని తెలుసుకోవాలా. కృష్ణ పరమాత్ముడు అంటే సామాన్యుడా, సామాన్యుడైన ఒక వ్యక్తి కాదు. ఈ అంతా ఈ జగత్తంతా కృష్ణతత్వమే, ప్రేమ స్వరూపం. అందుకే కృష్ణ ప్రేమ, కృష్ణ పరమాత్మ. ఎక్కడన్నా రామ ప్రేమ అంటారా, శివ ప్రేమ అంటారా? అందులో కృష్ణ ప్రేమ, కృష్ణ పరమాత్మ. మరి 7 కొండల మీదనే వెంకటేశ్వర పరమాత్మ, శ్రీనివాస పరమాత్మ అంటారా? ఆయనే కృష్ణుడే ఉండేది. కానీ కృష్ణ పరమాత్మ, కృష్ణ అంటే ఆనందం, ఆనందమయ పరమాత్మ, పర ఆత్మ. ఈ ఆత్మే మళ్ళీ అక్కడ ఉంది. ఈ పరమాత్మ అక్కడ ఉన్నాడు. అందరూ ఆత్మస్వరూపమే. ఆ పర ఆత్మ అంటే పర ఆత్మ. అది అర్థం చూసుకుంటే భగవద్గీతలో చాలా తొందరగా కృష్ణుడు కనిపిస్తాడండి. ఆనందంగా కృష్ణతత్వంలో ఆనందంగా నీవు రమించడమే. ఆ కృష్ణతత్వాన్ని అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తూ ఉంటే ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తుంటే, నీకు ఎవరిలో చూసినా కృష్ణుడే కనిపిస్తుంటే, నీకు కృష్ణుడు ఎక్కడికి పోతాడండి? వదిలి ఎక్కడికి పోతాడు? ఎక్కడ దాక్కుంటాడు? పోయి ఎక్కడికి దాక్కోలేదు. నువ్వు ఎక్కడ చూసినా కృష్ణుడే. నీవు చూస్తే కృష్ణుడే, అమ్మాయిని చూస్తే కృష్ణుడే, సెల్ ఫోన్ చూస్తే కృష్ణుడే, మైక్ చూస్తే కృష్ణుడే, ఈ బాటిల్ చూస్తే కృష్ణుడే, ఈ ఫోటో చూస్తే కృష్ణుడే. ఏది చూసినా కృష్ణుడే. ఆయన లేని స్థానమే, ఆయన లేనిది ఏది? ఓం విష్ణు విష్ణు వశత్కారో అంతా విడిచిపోయి ఉన్నాడు పరమాత్మ, పరమాత్మ స్వరూపుడు. అందుకోసం ఏది చూసినా కృష్ణుడు. అందుకే వెళ్ళిపోయేటప్పుడు అవసాన దశలో వాడు కృష్ణ కృష్ణ అనుకుంటూ ఎక్కడ చూసినా భగవంతుడు చూస్తాడు. పొరపాటున అక్కడ ఒక మంచాన్ని చూసినా కూడా కృష్ణ మంచం కావాలంటే నీవే కదా, నీవే కృష్ణ అన్నాడుకో వెళ్ళిపోయాడు. అందుకు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాలంటే ఒక కృష్ణుడే కనిపించాల్సిందా? ఈ జగత్తంతా నీవే, ఏది చూసినా నీవే కృష్ణ అనుకున్నావు అనుకో, ఇక నీ మనసంతా నిండిపోయి ఉంటాడు భగవంతుడు. ఎక్కడ పోతాడండి? అడిగిపోతూ ఉంటాడు. నేను ఎన్నికీలతో పరిగెడతాడు, ఎప్పుడు వీడి ఎన్నికీలతో పరిగెడతావా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే అర్జునుడు ఎన్నికీలతో పడ్డాడు. అర్జునుడు కృష్ణుడు ఎన్నికీలతో వల్ల అర్జునుడు ఎనకాల కృష్ణుడు పడ్డాడు. అది కర్మజ భీమ అర్జునుడు సహదేవుడు వెంట కృష్ణుడు పడ్డాడు. ద్వారకలో ఉంటే 10 రోజులు ద్వారకలో ఉంటే 20 రోజులు కర్మజ భీమ అర్జునుడు సహదేవ కుంతి ద్రౌపది దగ్గర ఉండేవాడు. అంతే అంటే రుక్మిణి వెళ్ళిందంటారు. చాలా మంది మొక్కుతారు కదా, అమ్మా ఉన్నారా స్వామి వారు తండ్రి గారు అంటే, ఇక్కడ ఎందుకు ఉంటాడయా? ఇక్కడ 10 రోజులు ఉంటే అక్కడ ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఉంటాడు. ధర్మజ భీమ అర్జునుడు సహదేవుడు అక్కడ ఉంటాడు. అస్తినాపురంలో ఉంటాడు. ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఇక్కడ 10 రోజులే ఉండేది, నెలకి 20 రోజులు అక్కడే ఉంటాడు. మళ్ళీ రోజు ఉంటాడు ఆవిడ దగ్గర, కానీ జనాలు కనిపించేది ఎక్కువ ఆడే ఉంటాడు. ఎక్కడ భక్తులు ఉంటే అక్కడ ఉంటాడు. అది ఆ కృష్ణతత్వం అంటే. ఇంట్లో ఉండడు, 7 కొండల మీద ఉండడు, గోకులంలో ఉండడు. నీకు భక్తి కలిగితే నీ ఇంట్లోనే తిరుగుతుంటాడు, నీకు తెలియకుండానే తిరుగుతుంటాడు. ఎప్పుడు నువ్వు ఆ కృష్ణతత్వాన్ని చూసుకుంటావు కాబట్టి అందుకు చెప్తున్నాడు భగవంతుడు కర్మలను ఆచరించాలని చెప్తున్నాడు. కనుక నీవు కర్మలను ఆచరించవలసిందే, దానిపైన ఫలితాన్ని ఆశించడానికి లేదు. అట్లనే కర్మలను చేయడం మాత్రం ఈ ఫలితం రాకపోతే నేను ఎందుకు చేస్తానయా? కుదరదు. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తాను, ఇక్కడ వ్యాపారం నాకు బాగా ఆదాయం వస్తాను లేకపోతే వీసా వస్తేనే, వీసా వెంకటేశ్వర స్వామి ఎక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్నాడు కదా, అయా నీ చుట్టూ తిరిగితే నాకు వీసా వస్తుందంట. తిరిగారు, చాలా మంది తిరిగారు, అమెరికాకు పోయారు, మళ్ళీ అనుభవిస్తాను అంటున్నారు.
ఉంచొచ్చుగా. ఇవన్నీ పట్టించుకోరండి భగవంతుడు, ఇవన్నీ ఏం పట్టించుకోరు. నువ్వు కోరికలుంటే పట్టించుకోరు ఒక్కటే. నీ కోరికలు ఏదన్నా ఉంటే ఆటోమేటిక్గా ఉంటే నువ్వు చేసిన పుణ్య ఫలితాలు బట్టి తీరుతూ ఉంటాయి. అంతేగాని భగవంతుడికి ఒక భక్తి ఒక్కటే, నా మీద ఎంత భక్తి ఉంది చూస్తాడు. భగవంతుడు ఒక్కరి మీద భక్తి ఉంటే చాలండి, మొత్తం మీద భక్తి ఉన్నట్టే. సర్వం వ్యాపించుకున్నాడు కదా, ఆ తత్వాన్ని తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. నేను ఈ గౌరీ మతంలోనే ఉన్నానా? అలా అయితే ఇక్కడికే రావాలా? నీవు ఎక్కడ చూసినా, ఇంటికి పోయినా, ఎక్కడ చూసినా కూడా బస్సులో ఎక్కిరా కృష్ణుడే, ఎక్కడ చూసినా నీ బాగుందే. ఈ బస్సులో ఎక్కిరా కృష్ణ, వీళ్ళందరూ మినివేగా, నువ్వు లేకపోతే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఆ డ్రైవర్ నడుస్తున్నాడంటే నీ ఉండబట్టి కదా, చక్రం బాగా విడుతున్నాడు. ఈ బస్సు బాగా పోతుందంటే నీ ఉండబట్టే కదా అన్నావు అనుకో. ఏదైనా యాక్సిడెంట్ అయిపోయిందనుకో, ముందే బండి మీద టైర్ పంచర్ అయిపో, యాక్సిడెంట్ జరగకుండా చేస్తారు. ఎందుకంటే అది జరగబోతుంది. కృష్ణుడు చెప్పుకుంటున్నావా? ఇంతమంది నీ వల్ల బ్రతికిపోయారు, నీ ఒక్కడి వల్ల వీళ్ళందరూ బ్రతికారు. వీళ్ళందరూ చనిపోవస్తున్నారు కొంతమంది. అంటే నువ్వు ఒక్కడి వల్ల వీళ్ళందరూ బ్రతికించాను. నేను ఈ కృష్ణతత్వం అంటే, భగవతత్వం అంటే అలా ఉన్నదండి. దానికి ఎంతో కర్మల మటుకులో ఆచరించాల్సిందే, దాని మీద ఫలితాన్ని ఆచరించేదానికి లేదు. నేను చూసుకున్న ఫలితం అని చెప్తూ ఉన్నాడు. దుఃఖేశ్వరలక్ష్మీమనాగా సుఖేషు విగత స్పృగక వితరాగ భయక్రోధక స్థిరతి ముని ఉచ్యతే. ఎక్కడ తీసుకెళ్తున్నాడో చూడండి. కర్మ చేస్తూ దాని ఫలితం రాకపోతే దాని వల్ల నువ్వు ఏం చెప్తున్నాడు? దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోని వాడు, రాగము, భయము, ద్వేషము, క్రోధము విడిచిన వాడు స్థిత ప్రజ్ఞులని చెప్పగలరు అర్జున. అంటే ఇక్కడ దుఃఖం కలిగినప్పుడు బాగా దిగులు చెందు, ఎవరికైనా ఉంటుందండి, ఒకటి ఉంటుందా? దుఃఖం కలిగినప్పుడు దిగులు లేకుండా ఎలా ఉంటుందండి? ఉంటుంది. కానీ భగవతత్వాన్ని తెలుసుకుంటే ఆ ధీరంతో వస్తుంది. ఎన్ని జన్మల నుంచి వస్తున్నాను, ఎన్ని దుఃఖాలు ఈ జన్మలో భగవంతుడు తెలిపాడు. ఆ కృష్ణ పరమాత్మ తండ్రి తెలిపాడు. ఇంకా ఈ దుఃఖాన్ని కూడా ఆయనే తీసుకుంటాడు. లేకపోతే నేను పూర్వజన్మలో ఏ పాపం చేశాను పోనీ ఈ దుఃఖం కృష్ణ నీకు తెలియదేమో, నీ దుఃఖం అంటే పెద్ద దుఃఖమా? నువ్వు అనుకుంటే దుఃఖం తీసేస్తావు, నేను ఏదైనా అనుభవించాలంటే అనుభవించేటట్టు చేస్తావు అన్నావు, పొంగిపోతాడు. వీడి దుఃఖం వస్తే కూడా నువ్వు తీసేవల్ల నేను ఏదైనా పాపం చేస్తుంటే ఈ దుఃఖం నేను అనుభవించాలనుకుంటే అనుభవిస్తాను కృష్ణ, నీ దయ ఉంటే చాలు, ఈ దుఃఖమైన అనుభవిస్తాను అన్నావు, నీ దుఃఖం తీసేస్తాడు. అంతే. ఇంతటి దుఃఖం ఏంది, సుఖం ఏంది అనుకుంటే జగత్తంతా భగవంతుడి చేతిలో ఉంది, ఏమైనా చేస్తాడు. భక్తుల కోసం ఏమైనా, కానీ భక్తులు ఏం పట్టించుకోడు. భక్తి తత్వంలోకి వచ్చిన తర్వాత ఇది సుఖమా, ఇది దుఃఖమా ఏమి చూడు. ఈరోజు పూజారి గారు వెళ్ళిపోయారు, పూజారి గారు కలకత్తా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఉండే మహేంద్ర ప్రభువే అక్కడ స్వామి వారికి ప్రసాదం చేయాలి, మరి పూజ చేయాలి. ఎవరు దుఃఖం అనుకుంటున్నాడా? అనుకుంటున్నా ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ మనకి. మరి ఇంట్లో అయితే నేనే చేయాలి, ఈ సంసారం నేనే చేయాలి, ఈ మతం నేనే చేయాలి, గుణం నేనే ఉంటా, ఈ నివసినాలు దిగొస్తాడు, ఎక్కడ తప్ప నాకు అనుకుంటాను. ఈ తత్వం వస్తే ఇంట్లో కూడా పర్లేదు, నువ్వు చేయకపోయినా నేను చేసి పెడతా. ఎందుకంటే నీలో కూడా కృష్ణుడు ఉన్నాడు. భూమిత్తంగా లోనుండి ఆత్మ ఆత్మ చూస్తూ ఉంది, ఆత్మ ఆనందంగా. అందుకోసం నీలో కూడా కృష్ణుడు ఉన్నాడు, నేను చేసి పెడతాను అన్నావు. ఆ అర్థమైతే అర్థం అర్థం కాదు. దానికి ఈయన గురించి అనేది అనుకో, ఈయనకు అర్థమైతే అర్థం కాదు. కానీ నీకు అర్థమైంది, నువ్వు జ్ఞానం అయిపోవు. జ్ఞానం ఎక్స్ట్రీమ్ పెట్టుకోండి. ఒకప్పుడు నీ దారికి వస్తారు వీళ్ళందరూ కూడా. ఒకప్పుడు బా ఏం చెప్పాడండి, నేనే ఆ మహానుభావం వెళ్ళిపోయాడు, మమ్మల్ని అందరినీ వదిలేసి మాకు జ్ఞానం రాకుండా పోయింది. అప్పుడు ఏడుస్తారు. అందుకే ఆయన తుకారాం గారు రాత్రి కళ కనిపించాడు కృష్ణ పరమాత్ముడు, పాండురంగడు కనిపించాడు విఠలు. అయ్యా తుకారాం, నీ భక్తి చాలా ఎక్కువైపోయిందయ్యా, ఇంకా నువ్వు భక్తి చాలా ఎక్కువైపోయింది, ఇక్కడ ఉండేదానికి లేదన్నాడు. నేను రేపే నేను గరుడు వాహనం పంపించేసి ఇంద్రాణి నది, అక్కడే అబద్ధాలు రాసేవాడు, రాగి చెట్టు కింద రాసేవాడు మహానుభావుడు ఇంద్రాణి నది. ఆయన హరిజనుల్లో హరిజన వాళ్ళలో ఉంటాడు. ఆయన హరిజనుడు. ఆయన హరిజన అంటే ఏంటి? హరిజనులు. హరిజన అంటే ఏం లేదు, హరిభక్తులు అంటే హరిభక్తులు. వాళ్ళ హరిభక్తి హరిజన. హరిజన
welcome many Christians. I tell many Christians. అది భగవంతుడు భగవంతుడు పక్కన పడేశారు. సరే ఆయన కుమారం బాబా లేపాడు, ఆగండి, పొద్దు లేపాడు, రాత్రి లేపాడు, ఏం లేపాడు, ఏమైంది రాత్రి పాడు కనిపించాడు కృష్ణపర్వం. రేపు ఉదయాన్నే మనకి ఇంద్రాణి నది దగ్గర గరుడు వాహనం పంపిస్తాడంట, పోదాం మన ఇద్దరు వెళ్ళిపోతున్నాడు అంటే ఆగింది. అయ్యా నువ్వు ఆ పాడు దగ్గర ఉదయం నాకు చాలా పని పిల్లలు అందరూ ఉన్నారు, కానీ నువ్వే నా సొంత లోకానికి నేను ఆ ఇతర లోకానికో లేకపోతే వైకుంఠ లోకం నేను ఎప్పుడు చూడలేదు అంటే ఆమె భక్తి లేదండి. ఏం దగ్గర ఉన్న భక్తి ఆవిడ లేదు, ఈ జన్మలో లేదు ఆవిడకి. అంతే. ఈయనేమో పాపం ఆ గరుడు వాహనం వచ్చింది, గరుడు వాహనంలో వెళ్ళిపోయాడు. ఏమేమో ఏమవుతుంది, ఇంకా అజ్ఞానంలో ఉన్నప్పుడు బాలేదు, అక్కడే ఉండిపోయింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇంద్రాణి నది దగ్గరకి కొన్ని లక్షల మంది వస్తారంట. వస్తే ఆ గరుడు వాహనం వచ్చిన శబ్దం వస్తుంది, ఆ రావి చెట్టు ఇప్పటికీ ఉంది. ఆ అబద్ధాలు రాశాడు ఆయన అన్ని అక్కడ భగవంతుడి గురించి తత్వాలు. ఆ గరుడు వాహనం వచ్చినప్పుడు ఆ రావి చెట్టు ఊపుందంట, ఒక ఊపు గాలి కిందకు వచ్చి పైకి వచ్చి అవుతుందంటే గరుడు రెక్కల శబ్దం. ఓ గరుడు వాహనం వచ్చింది, తుకారాం బాబా తీసుకెళ్లి దానికోసం మళ్ళీ వచ్చాడు అని ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో ఇంద్రవాణి నది ఆ సమయంలో ఏదో ఉంటుందంట. అలా భగవత్పై సామాన్యుడిగా ఎత్తున్నాడు. దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖము కలిగినప్పుడు సృహ కోల్పోనివాడు. బాగా సంతోషం వచ్చింది, ఒక 10 కోట్లు వచ్చేసింది, మీ అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చేసింది, నువ్వు సంతోషం పడకూడదు, ఆ సంతోషం కోల్పోనివాడు. అంటే సృహ సంతోషం ఎక్కువైపోతుంది. రాగము, భయము, ద్వేషము, క్రోధములను విడిచిన వాడు ఎన్ని రకాలుగా చెప్పాడు కాబట్టి బాధపడ్డా, బాధ వచ్చింది నువ్వు బాధపడ్డావు, నీకు బాగా సుఖం వచ్చింది, సుఖం వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు ఎగిరి కట్టేసుకోకూడదు. నువ్వు మళ్ళీ చదివావురా, ఇలాంటి చదివాడు పాపం రాలా, రాలేదు, రాలేదు, చదివావు, ఇంకొకసారి చదువు ఏమవుతుంది, ఇంకొకసారి ట్రై రాలేదా, ఏం పడ్డా, ఇంకొక చిన్న ఉద్యోగం అది రాలేదా, ఏదో బతి అపార్థం చేసుకున్నావు, ఎందుకు భయపడతావు, మనకి కృష్ణపరం ఇంత అంత ఈజీగా చెప్పలేదండి, అంత ఈజీగా చెప్తారు ఎవరైనా. స్థిత ప్రజ్ఞత కావాలా, భగవద్గీత చదవాలి, చిన్నప్పటి నుంచి వినాలి, వాడు ఖచ్చితంగా అవుతాడు, ఏదైనా అవుతాడంటే ఎందుకంటే ఆ పట్టుదల అది భగవంతుడు ఏం చెప్పాడనేది ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే సామాన్య విషయం కాదండి. కానీ ఈరోజు చదువుకుంటున్నారు కాదంటారా, పట్టకుడి కోసం, పట్టకుడి కోసం 100 మార్కులు రావాలా, ఎందుకు అది అది పని కాదు. కనుక రాగము, భయము, ద్వేషము, రాగము, భయము, ద్వేషము, క్రోధము విడిచిన వాడు. ఈ 3 రకాలుగా చెప్పాడు. ఎన్ని ఎవరు పిలుస్తాడండి? రాగము అంటే అనురాగం, అందరి మీద అనురాగం, అందరి మీద, మన డబ్బు మీద, మన ధనం మీద, మన పొలాల మీద, మన పార్కుల మీద, మన బంగారం మీద, మన బ్యాంకుల మీద రకరకాలు ఉంటుందండి. కానీ ఆ రాగం, భయం, దేనికి కూడా భయపడకూడదు అంటే అర్థానికి కాదండి, భయం గురించి కూడా చెప్తున్నాడు. జరా, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, భయం. మానవుడుగా పుట్టిన తర్వాత జన్మ ఉంటుంది, మరణం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, ముసలితనం ఉంటుంది, భయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కూడా ఉంటాయి. పుట్టాం, చనిపోతాం, దీంట్లో వ్యాధులు వస్తాయి, రకం ఉంటాయా, వస్తాయి, రకరకాల దోషులు, ముసలితనం వస్తుంది, భయం ఉంటుంది, ఇవన్నీ మానవ జీవితానికి ఉంటాయి. కనుక ఈ మానవ జీవితాన్ని జీవితాంతం చేసుకోవయా అంటున్నాడు భగవంతుడు. చూడండి, ఈ శరీరం బాగుంది, ఏదైనా రోగం వస్తే ఏమన్నా ఉందా? ఎవరు నడుచుకుంటారు దీన్ని? ఎవరైనా అసలు ఇచ్చుకుంటారు బాగా వచ్చి వస్తే ఆపోతే పోతానే ఉండేవాడు 5 సంవత్సరాలు ఏదైనా అవసరం లేదు. ఆ విధంగా భయము, ద్వేషము, క్రోధములను విడిచిన వాడు స్థితప్రజ్ఞుడు అంటే సముద్రంలాగా నిలకడగా ఉండేవాడు. సామాన్య విషయం, సముద్రాన్నంతా మనసులో పెట్టుకున్నాడయా అంటారు. చూడండి, సముద్రుడు అంతటి వాడు. అందుకోసం ఇవన్నీ కూడా భగవంతుడు చెప్తూ ఉంటాడండి. కానీ మనం చిన్నగా తెలుసుకొని ఏదో ఒకటన్నా ఆచరించాలి. భగవంతుడు చెప్పేదాని కోసం నువ్వు కష్టం వచ్చినప్పుడు దిగులు పడవు, దుఃఖం వచ్చినప్పుడు దిగులు పడవు, దిగులు పడి చేసేది ఏమీ లేదని భగవంతుడు చెప్తున్నాడు. నేను ఉన్నాగా నాకు చెప్పు, నేను తీరుస్తాను అంటున్నాడు భగవంతుడు. ఏదో
మీద కష్టం వచ్చింది, రమా వీర వెంకట అన్నవరపు రమా వీర వెంకట సత్యనారాయణ, నాకు కష్టం వచ్చిందయ్యా. వచ్చిందా చూస్తా, ఏం పర్లేదు చెప్పావు కదా నాకు, కొంతమంది కలిసిపోయి ఇక్కడి నుంచి నాకు ఆగి తీసుకున్నాయి అందుకోసం చెప్పాడు, నీకు కష్టం వస్తే నాకు పేరు తెలుసుకోవాలా అన్నాడు. అందుకే రమా ఆ వీర వెంకట సత్య నారాయణ నేనేమైనా తెలుస్తాను అని చెప్తూ ఉన్నాడు. భగవంతుడు స్థితప్రజ్ఞుడుగా ఉండమంటున్నాడు. స్థితప్రజ్ఞుడుగా ఉండమంటే భగవంతుడు మనలో ఉన్నట్టే ఇవన్నీ చెప్తున్నాడంటే భగవంతుడు ఎక్కడో ఆనాడు చెప్పింది కదండి, ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. అంటే మనకు చెప్తున్నాడు, మనం గ్రహించమని చెప్తున్నాడు. ఇదే భగవద్గీత అలా ఉంటుందండి, ఎప్పుడు కొత్తదే భగవద్గీత. భగవద్గీత పాతది కాదు, ఏ క్షణం చదివే కొత్తదే. ఇది నీ కొత్త దుఃఖం ఉండదా? ఉండదు. కొత్త దుఃఖం, మళ్ళీ రేపు దుఃఖం మళ్ళీ కొత్త దుఃఖం. నీకు ఆనందం వస్తే ఈ రోజు, మళ్ళీ రేపు ఆనందం వస్తే కొత్త. ఎప్పుడు కొత్తగానే ఉండేది భగవద్గీత, పాతగా ఉండదు అని నువ్వు బాగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీకు ఈ రాగ ద్వేషాల పాల్గొనడం వల్ల ఈ విషయ బంధాలలో ఎదుర్కొంటావు. బాగా గుర్తుపెట్టుకోవచ్చునా, ఈ రాగము ద్వేషము క్రోధము ఈ భయము వీటన్నింటినీ కూడా నీవు వాటి పడిపోయావో, వాటి పాల్పడిపోయావో నువ్వు ఖచ్చితంగా విషయ బంధాలలో ఎదుర్కొంటావు, ఖచ్చితంగా ఎదుర్కొంటావు. అందులో అనుమానమే లేదు అంటున్నాడు భగవంతుడు. మళ్ళీ చెప్తున్నాడు దాని గురించి, నువ్వు రాగము అనురాగము అంతా అనురాగం ఉందనుకో ఇరుక్కుపోతావు, భయం ఉందని ఇరుక్కుంటావు, ద్వేషం ఒకరి మీద ద్వేషం ఇరుక్కుంటావు, క్రోధం వచ్చింది ఇరుక్కుంటావు. ఈ విధంగా ఈ విషయ బంధాల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే మరి చెప్తున్నాడు వచ్చే కష్ట నష్టముల గురించి చెప్తున్నాడు. ఈ పైన గురించి చెప్తూ ఇప్పుడు చెప్తున్నాడు దానివల్ల ఎందుకు నష్టం వస్తుంది, వీటిలో బంధాలు ఇరుక్కుంటే ఏమవుతుంది అంటే, ఈ బంధాలు ఇరుక్కోకుండా ఎలా ఉంటారండి? సంసారంలో ఉండకుండా ఉంటారా? ఉన్నవయా వద్దన్నా అర్జునా, నేనేమన్నా ద్రౌపది ఏమన్నా భారీగా వద్దని చెప్పానా, లేకపోతే సుభద్ర నా చెల్లెలు ఏమన్నా భారీగా స్వీకరించుందని చెప్తున్నారా? అదే కృష్ణుడు చెప్పేది. ఇరుక్కోదాకయా బంధాలు అంటున్నారు. అందరితో బాగానే ఉండు, భార్యతో బాగుండు, కొడుకుతో బాగుండు, అందరితో ఉండు. నువ్వు ఎంత ముద్దు పెట్టుకున్నా కొడుకే, ఎంత ముద్దు పెట్టుకున్నా భార్యే, భార్య ఉంటుందా? ఉండదు. కోసం బంధాలు ఇరుక్కోగాకు. అవి ఎవరో నేనే, ఈ జీవులంతా నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ తత్వం ఇది చాలా గొప్ప తత్వం భగవంతుడు చెప్పేది. చెప్తూ ధ్యాయతో విషయాన్ సంసః సంగస్తే సుజాయతే సంగాసంజాయతే కామః కామక్రోధో విజాయతే క్రోధః భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛల గురించి సదా మరణము చేయవారికి వారి యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరికి క్రోధము వలన అవివేకము కలిగింది. దీని వలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముగా మానవుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందుతున్నాడయా అర్జున అని భగవంతుడు మనం చెప్తూ ఉన్నాడండి. ఇవన్నీ కూడా అర్జునుడికి అంత సగం అవసరమా? లేదు, మనం చెప్తున్నాడు. అర్జునుడు టాప్ జ్ఞాని, ఆయన పాప రహితుడు, ఆయన ఏ పాపము ఎరిగినవాడు అన్నగుడు ఆయన. దాన్ని చెప్తున్నాడు, విషయవాంఛల గురించి సదా మరణము చేయువానికి. విషయవాంఛలు అంటే చెప్పాడు, రాగము భయము క్రోధము ఈ ద్వేషము ఇవన్నీ కూడా విషయవాంఛలు అంటారు. ఎక్కడ ఉన్నాయి అవి? నీలోనే ఉన్నాయి. విషయవాంఛలు నీలోనే ఉన్నాయంటే ఈ భూమి మీదనే ఉన్నాయి. భూమి మీద ఉన్నావా లేదా? ఈ విషయవాంఛలు ఇక్కడే కనిపిస్తున్నాయి నీకు. వాటి గురించి నీవు సదా మరణంగా చేస్తూ ఉంటే మనసుకి అది కావాలా ఇది కావాలా అని నువ్వు మనసు కానీ అదే పనిగా చేస్తూ ఉంటే అందుకు అనురాగం అధికమైపోతే నీకు ఏ రకంగా తీసుకోండి, ఒక వస్తువు తీసుకోండి, లేకపోతే నీకు పెళ్లి కావాలంటే ఏదో ఒక మనసు అన్నా చూసుకోండి, లేకపోతే ఈ కారు కావాలంటే చూసుకోండి, నీకు ఉద్యోగం ఏదో ఒకటి
వాంఛ అది కానీ నువ్వు కానీ మననం చేస్తూ ఉంటే నీకు అది అనురాగం అధికమైపోతుంది, లేనిపోతే అనుకుంటావు. అందుకోసం అదేమవుతుంది, రాత్రికి కామముగా మారుతుంది. కామం అంటే ఏంటంటే కోరిక. కోరిక ఏదైనా కావచ్చు. కోరిక నేను ఎమ్మెల్యే కావాలా, లేకపోతే నేను మినిస్టర్ కావాలా, అదే కోరిక. కానీ కోరికను తెచ్చిపెట్టుకుంటున్నావు, దానివల్ల ఏమవుతుంది, కోరిక తీరకపోతే కోపం వస్తుంది, క్రోధానికి వెళ్ళిపోతావు. బాగా పెట్టుకోండి. ఎక్కడో ఎందుకంటే సంసారంలోనే చూసుకో. నీకెంత ఒక్కొక్కసారి ఎంతంత కోపం వస్తుందో, ఒక్కొక్కసారి ఎవరికైనా ఆడవచ్చు, ఏమన్నా అక్కడ అంతే. అందుకోసం ఆ కోరిక. ఎవరికి నగలు చేయించలేదు, పక్కింటి ఆవిడ నగలు చేయించుకొని వచ్చింది, లేనప్పుడు వచ్చింది, వచ్చి చిన్న బాబావారిని చేసుకోవచ్చు. ఇవి చూస్తుంది, కూర్చోండి, ఏంటి కొత్తగా ఉంది, మెడలేదు దగ్గరగా వేస్తుంది. ఏ వందల 5 లక్షలు పెట్టి చేయించాలని ఎలా అయినా ఈ మధ్య మోసం చూపిద్దాం వచ్చినట్టు. అవునా, వాళ్ళు చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో అంటే నేనంటే సరే నాకు పని ఉంది కానీ తర్వాత మాట్లాడుతున్నాను. ఏంటి ఆ నగలు చూస్తాను, ఏంటి స్నేహం పోయింది. నేను వెళ్ళిపోతుంది. సాయంత్రం ఆయన వస్తానే ఇక టీ ఇవ్వదు, మంచినీళ్ళు ఇవ్వదు, ఏమివ్వదు. ఏంటంటే ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఎంత నగలు వేసుకున్నారు, 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, ఏమో ఒక నగలు చేయించావు, కప్పలు చేయించావు, కొత్త ఎవరు చేయించావు, పక్కింటి చెప్పేసి కదా నేను అని నేను మనసులో అడుగుతాడు. కనుక ఈ క్రోధము కోపము సామాన్యమైనది కాదండి. నువ్వు జ్ఞానవంతులైనతో నగల అది ఎంతసేపు లేని భగవంతుడు ఇస్తాడు కదా. సమస్య ఉంది, నీకు కూడా కేజీలు చేసినాడు. ఆ వెంకటేశ్వరుడు చెప్పాడు నాకు అన్నావు, కొద్దిగా తగ్గిపోతుంది. అలా భగవంతుడు చెప్పేది ఆ కోరికల్ని నువ్వు క్రోధాన్ని తెచ్చుకోగలవు. అదే కోరికలు అంటే సామాన్యమైన కాదండి, ఇవే మనిషిని పతనం చేసిందని చెప్తున్నాడు భగవంతుడు. ఆ క్రోధం వలన అవివేకం కలుగుతుంది. అవివేకము అంటే వివేకం పోతుంది, తెలివి పోతుంది. ఆ వివేకము, అవివేకం అంటే తెలివి పోతుంది. దీనివలన జ్ఞాపక శక్తి నశిస్తుంది. అందుకే మనుషులకి చూడండి, మొన్నదాకా పది జ్ఞాపక శక్తి ఉంది, ఆయన ఎప్పుడు ఈ మధ్యకాలం వచ్చి ఏదోగా పోతున్నాడని ఆయన పని అయిపోయిందా అంటే వీటి వల్ల జ్ఞాపక శక్తి నశించింది. ఏ విధంగా భూమి మీద ఎంత మంది సంసారంలో ఈదలేక ఈట్లో వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఊరకే మనం చెప్పుకోవడం కాదు, మహా సినిమా యాక్టర్లు ఎగిరిపోయారు కదా భక్తులు అనుకున్న వాళ్ళు కూడా. ఇది సామాన్య విషయం కాదు. కనుక ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. దీని గురించి కృష్ణుడు చెప్పింది. దాని గురించి ఈ సామాన్యమైన వ్యామోహం కాదు, సామాన్యమైన కోరికలు కాదు. ఇవి నా మీద కోరిక ఉంచుకోవాయా అంటున్నాడు భగవంతుడు. నా మీద నీ కోరిక ఉంచుకో అంటున్నాడు భగవంతుడు. అది చెప్పేది. ఈ విధంగా జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మానవుడు బుద్ధిని కోల్పోయి చివరి అధోగతి పోలేదు. సరే, ఎంత బుద్ధిమంతుడు, ఎంత ఇచ్చేసాడు, లాస్ట్కి ఎలా అయిపోయాడు అని ఎంతమంది ఇన్ని రకాలు అనుకుంటారు. కనుక భగవంతుడు కానీ నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు అధోగతి ఎప్పుడు కూడా పాలు కాలేవు అని కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎవరు తెలుసుకుంటారండి? ఆడేదో పిచ్చోడు చెప్తున్నాడే, ఏదో భగవద్గీత అనే పని మాట్లాడేది అనుకుంటారు. అంతేనండి, జ్ఞానుల్ని ఎప్పుడు పిచ్చోడు చేస్తారు. పిల్లల మాటలు, జ్ఞానుల మాటలు ఎవరు పట్టించుకోరు. బాగా గుర్తుపెట్టుకోండి. అది మాయ మాటలు, పూనకపు మాటలు చెప్పే వాళ్ళ మాటలే ఈ రోజుల్లో పట్టించుకుంటారు. బ్రహ్మంగా చెప్పారు. మాయ మాటలు చెప్పేవాళ్ళ మాటలే బాగా పట్టించుకుంటారని చెప్పాడు. నిజమైన భక్తుల మాటలు పట్టించుకోరన్నాడు. అందుకే ఈ ప్రపంచంలో అయిపోతుందని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా చెప్పాడు. కనుక భక్తులైన వాళ్ళ మాటలు ఒత్తులై నిలుస్తారని చెప్పాడు. భక్తుల మాటలు ఖచ్చితంగా ఈ భూమి ఉంటాయని చెప్పాడు. కోసం కృష్ణ పరమాత్ముడు ఆ విధంగా చెప్పాడు. మనకి విషయ వాంఛల మీద నీ మనసు మానం చేసుకోకూడదు. దాని మీద అనురాగం అధికమైపోతుంది. ఈ విషయ వాంఛల మీద అది కామముగా మారది కోరిక. అది చివరికి క్రోధమైపోతుంది. కోరిక తీరకపోతే దానివల్ల ఏమవుతుంది? అవివేకము. వివేకం కోల్పోతాడు. దానివల్ల జ్ఞాపక శక్తి నశించిపోతుంది. అందుకే మెంటల్ అంటారు చూడండి. మెంటల్ అంటే మెంటల్ కాదు, జ్ఞాపక శక్తి నశించిపోతుంది. నరాలన్నీ చిక్కిపోతాయి, రకరకాలుగా పోతాయి. ఒక నరం పనిచేయాల్సి ఒక నరం పని. అందుకే ఎనభై విడిపోతారు. కొంతమంది ఇల్లు దారిని మర్చిపోయి ఇంటికి చెబుతున్నారు ప్రపంచంలో. 80 తెలియదు.
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్కులవాడ ఒకే కాసులవాడ శ్రీనివాస గోవింద గోవింద రాధే 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 राधे कृष्ण गोविंद राधे राधे कृष्ण गोपाल राधे गोविंद राधे गोपाल राधे जय गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे जय राधे 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 कृष्ण गोविंद राधे राधे कृष्ण गोपाल राधे जय गोविंद राधे गोपाल राधे जय पांडुरंग विठ्ठल पंढरीनाथ विठ्ठल जय जय पांडुरंग विठ्ठल